చేద్దామా? ఈ ఉష్ణోగ్రత తలుచుకుంటే 1 డిగ్రీలు సెన్సిటివ్ కలిగి ఉంది. ఇది చాలా తీవ్రంగా నా నోరు గట్ట ఆరిపోవడానికి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నాకు అర్జెంట్గా ఆకలం అంటే వస్తుంది. ఇదిగో టాటిల్ స్నేక్ పురుగు. ఇందులో బి విటమిన్లు కాల్షియంలు చాలా ఉంటాయి. దీని వాటర్ చాలా బాగుంటుంది. లేనట్టుగా ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మనం వెళ్ళలేదు, అది కనిపించట్లేదు. ఇది మాత్రం తండ్రి చాలా ఒకప్పుడు సౌత్ ఇండియన్స్ లంక వారు దీన్నే కాఫీ నీళ్ళ కింద వాడుకునేవారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనైనా పులి గానీ ఏదైనా సింహం గానీ రావచ్చు. ఎటు నుంచి అటాక్ చేస్తుందో తెలియదు, కానీ ఎటు నుంచి చూస్తుండాలి. ఎటు నుంచి చూస్తున్నప్పుడు మీరు ప్రస్తుతం చూడాల్సింది ఏంటంటే చూడాల్సిందంటే సింహం కానీ గట్రా వస్తుంది. దానికి ఎప్పుడు ఎదురుగా మీరు నుంచోకూడదు, అడ్డంగా ఇలా బోర్లాగా పడుకోవాలి. ఇలా పడుకున్న తర్వాత అలా దానికి వాసన పరిగెట్టే శక్తి ఉంటుంది. అందుకే మీ శ్వాస దగ్గరగా బ్రీతింగ్ పీల్చుకుని ఆగిపోండి. మీ శ్వాస బయటికి రానివ్వకండి. మీ శ్వాస చప్పుడు కూడా దానికి కనబడుతుంది. ఇప్పుడు అదిగో మనకి ఏదో ఎంతో దూరంలో ఒక విమానం వెళ్తున్నట్టు కనబడుతుంది. దాన్ని చూద్దాం. అదిగో ఇక్కడ ఎవరో కనిపిస్తున్నట్టున్నారు, మాటలు వినిపిస్తున్నాయి. అదిగో నాకు కావాల్సింది ఇదే. ఈ కొమ్మలు ఉన్నాయంటే ఇలాంటి కొమ్మలు చూసి తెప్ప రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి కొమ్మలు ఇలా 10 కొమ్మలు తీసుకుని ఇవి చాలా గట్టిగా ఉంటాయి. చాలా కట్టడానికి చాలా శుతిమెత్తంగా ఉంటాయి. వీటిని తయారు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని పడవ ద్వారా మనం అక్కడికి వెళ్ళి మనం చేరుకునే గమ్యానికి చేరుకోవచ్చు. ఇటువంటి అన్ని ఇప్పుడు ఎరగకూడదాం. రండి. మనం ఇటు నుంచి ఎలా మీకు చూస్తే చాలా కనబడుతుంది. ఇక్కడ ఈ వాటర్ చూసారా, వర్షం వాటర్ చాలా నీటి అద్భుతంగా ఉందా. వాటర్ స్టేట్ ఇస్ పాసిబుల్. ఇక్కడ నేను చూస్తున్నట్టయితే ఏమో ఇక్కడ ఏదో పేడ ఉంది. ఇది ఏ జంతువు పేడ, ఏ ఏనుగు పేడ, ఏ సింహం పేడ అయి ఉండవచ్చు. కానీ ఇది చాలా ఎండిపోయింది. దిండి గారు, దీన్ని మీరు టేస్ట్ చేయగలరా? టేస్ట్ అంటే చేయగలను, నేను చేయగలను అనుకుంటున్నాను. టేస్ట్ ఇది కంపల్సరీ ఒక ఏనుగు పేడ. ఆ ఏనుగు పేడ చాలా రోజులు అయ్యింది. ఇది ఈ పేడ వేసి అది చాలా ఎండిపోయింది, దుర్వాసన వస్తుంది. దాన్ని గుమ్మడి ఎక్కడి నుంచి వెళ్దాం. అంటే ఇక్కడ ఎక్కడ ఏనుగులు ఉంటాయి అంటారా? ఉంటాయి. దాన్ని మనం కనిపెట్టగలమా? కనిపెట్టగలం, కంపల్సరీ కనిపెడదాం. రండి. అదిగో అక్కడ ఏదో తొండంతో స్నానం చేస్తున్నట్టుంది. అదిగో దాన్ని కొట్టాలి మనం. అదిగో నదీ జలం కనిపిస్తుంది మనకి. మంచి నీళ్ళు తాగడానికి వచ్చేది. మనం సాధించగలం దిండి గారు, మనం సాధించగలం. చాలా ఉపయోగపడతాయి. మనం నీటిలోంచి ఈత కొట్టుకుని అవతల పక్కకి వెళ్ళాలంటే మనకి ఊపిరి అడ్డకి ఇటువంటి కవర్లు మనం పెట్టుకున్నాం. చాలా మనకు అనుభూతి చాలా కనబడుతుంది. దండి గుద్దులు సింహానికి ఏ జింక గుద్దుల్లో ఉన్నాయి చూడండి. గట్టిగా జూమ్ చేసి చూడండి. You taste can for you? No. తాడు చూసారా, ఇది నెమిలిన్ తాడు. ఈ తాడు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈదడానికి అటుపక్క ఏదో వస్తువు కట్టుకోవడానికి గట్ట చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి తాడు చూపెట్టు. ఇదిగో ఈ మన వస్త్రములు చాలా గట్టిగా ఉంటుంది. ఈ తాడు చాలా గట్టిగా ఉంటుంది. ట్రై చేస్తూనే ఉండాలి. మనం ఎప్పుడు సాధించామని పోరాటంలోనే ఉండాలి. ఇదిగో ఈ తాడు చూసారా, దీన్ని నైనిల్ తాడు అంటారు. నైనిల్ అంటే పిచ్చపోగా అన్నీ చెప్పకూడదు, ఫ్లోలో వచ్చి నువ్వు ఆపకూడదు. ఈ తాడు చాలా గట్టిగా ఉంటుంది. ఎంతమంది తెంపినా తెగదు. అంటే ఇది అట్లీస్ట్ ఒక ఏనుగు అంత బలం ఉంటుంది ఈ తాడుకి. దాన్ని